నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరవటంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముంపు ప్రాంతాల వైపు రాకపోకలన్నీ నిలిపివేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే పైనుంచి వచ్చిన వరదల వల్ల మూసీ నది ఓవర్ఫ్లో అయింది. నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. ఓల్డ్ సిటీ, అంబర్పేట్, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్ గా పేరొందిన ఇమ్లిబిన్ నీట మునిగిపోయింది. ఎంజీబీఎస్ నుంచి బస్సు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మూసీ ఉధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీట మునిగింది. పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. స్థానికులు సహాయక చర్యల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గోల్నాక, మూసారాంబాగ్ ఏరియాల్లో దాదాపు 50 కుటుంబాలు బిల్డింగ్ పైకెక్కి రక్షణ పొందినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితుల సమాచారం తెలుసుకున్న అధికారులు, డిఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయక చర్యల్ని చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. బాధితులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మూసీ నదిలో పెరిగిన వరద ఉధృతికి పురాణాపూల్ ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న 4 వ్యక్తులు అక్కడే చిక్కుకుపోయారు. రెస్క్యూ కోసం హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మూసీ పరిసర అన్ని ప్రాంతాల్లో కూడా హైడ్రా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్, మలక్పేటలోని పునరావాస కేంద్రాల్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన వరద పరిస్థితిని సమీక్షించారు. జంట జలాశయాల నుంచి వస్తున్న వరద వల్ల దాదాపుగా మునిగిన చాదర్ఘాట్ బ్రిడ్జిని పరిశీలించారు. వరద ప్రభావం అధికంగా ఉండటంతో బ్రిడ్జిపై ప్రజల్ని ఎవరిని అనుమతించవద్దని పోలీసుల్ని ఆదేశించారు మంత్రి పొన్నం. చాదర్ఘాట్ బ్రిడ్జ్ సైడ్ వాల్స్ దెబ్బతిన్నాయి. దీంతో బ్రిడ్జ్ పై నుంచి కూడా ఎవరిని అనుమతించవద్దని మంత్రి సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవాళ్లు ఇప్పట్లో తమ ఇళ్లకు రావద్దని మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితుల్ని కోరారు అధికారులు. ఇక వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద పెరిగింది. దీంతో జంట జలాశయాల్లో నీటిని దిగువకు రిలీజ్ చేశారు. 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ నుంచి 11 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేశారు. 2 జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళ్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. పలు రోడ్లు, బ్రిడ్జిల్ని మూసివేశారు అధికారులు. మరోవైపు వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2 రోజుల క్రితం వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాలు జిల్లాను వణికించాయి. జిల్లాను ఎప్పుడూ లేనంత వర్షం, వరద ముంచెత్తాయి. వాగులు భయంకరంగా ప్రవహిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు యాలాల మండలం కోకట్ బ్రిడ్జి తెగిపోయింది. బ్రిడ్జి ప్రారంభం నుంచి 5 మీటర్ల దగ్గర నడుములోతు వరకు సీసీ బెడ్ కొట్టుకుపోయింది. బ్రిడ్జి తెగిపోవడంతో తాండూరు నుంచి రాస్నం, ముద్దైపేట గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో నాపరాతి గనిలో కార్మికులు లారీలో చిక్కుకున్నారు. కార్మికుల్ని కాపాడేందుకు వెళ్లిన కరణ్ పోర్టు పోలీసుల వాహనం వరదలో చిక్కుకుంది. పోలీసులు కార్మికుల్ని తాళ్ల సాయంతో బయటికి లాగారు గ్రామస్తులు.